ఖచ్చితంగా మా రూల్స్ ప్రకారం కూడా మేము తనిఖీలు చేసే హక్కు మాకు ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. కార్పొరేట్ శక్తులుగా ఉద్భవించి ప్రజల రక్తాన్ని జనగల్లాగా తాగేటువంటి వాళ్ళు, అవసరం ఉన్న అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసేవాళ్ళు, అమ్మ పెట్టదు అడక తిననివ్వదు. ఆర్ఎంపీలు చేసినటువంటి వైద్యం వికటించి మరణాలకు కూడా దారి తీస్తుంది అనేది చెప్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఒక సంవత్సరంలో మీ చేతుల చచ్చిన వాళ్ళు ఎంత, కార్పొరేట్ హాస్పిటల్లో చచ్చిన వాళ్ళు ఎంత, ప్రభుత్వ ఆసుపత్రిలో చచ్చిన వాళ్ళు ఎంత, అదే ఆర్ఎంపీ పిఎంపీల చేతిలో చచ్చిన వాళ్ళు ఎంత, ఒక్కసారి లెక్క తీయండి. సర్జరీలు కూడా చేస్తారు కదా అని అంటున్నారు. వాళ్ళు ఎంబీబీఎస్ చేసి వాళ్ళు సర్జరీ చేసే వాళ్ళు ఉన్నారు. విష జ్వరాలు వచ్చినాడు నీ ముఖం ఎక్కడ ఉన్నది? 50 లక్షల నుంచి ₹1 కోటి ప్రభుత్వం మీ మీద ఖర్చు పెట్టి మిమ్మల్ని డాక్టర్లను చేస్తే 50% మంది పోయి అమెరికా లాంటి దేశాల్లో ఉంటారు. ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారంటారు? ఈ కేసులు ఏం నిలిచేటి కాదు, ఈ కేసులు ఏం ఉండేటి కాదు. ఆర్ఎంపీస్ వర్సెస్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇద్దరి మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము ఆర్ఎంపీస్ ఆసుపత్రుల పైన, ఆర్ఎంపీల పైన అటు ఏదైతే పెద్ద ఎత్తున తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ భారీ ఎత్తున తనిఖీలు చేస్తూ ఉంది. పలు ఆసుపత్రులను, క్లినిక్లను సీజ్ చేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిన విషయమే. ఎట్ ఏ టైం ఇందిరా పార్క్ వద్ద గతంలో ధర్నాని నిర్వహించారు. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఆందోళన కార్యక్రమాలకు కూడా అటు ఆర్ఎంపీస్ నిర్వహించినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇదే సందర్భంలో అటు పలువురు రాజకీయ నాయకులను కూడా కలవడం జరిగింది. ప్రజెంట్ ఏంది అసలు ఈ అంశంకు సంబంధించి కూడా ఇంత రాద్ధాంతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షులు శంకర్ ముదిరాజ్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఆర్ఎంపీస్ వర్సెస్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇద్దరి మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది. అసలు ఆర్ఎంపీస్ అనేది, ఆర్ఎంపీ అనే పదం కూడా మీరు పెట్టుకోకూడదు అనేది తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అధికారులు చెప్తా ఉన్నారు, మెంబర్స్ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? సమయం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు యుద్ధం అనేది లేదు, దాడులు చేస్తున్నారు. యుద్ధం అంటే ఇరు వర్గాలు కొట్లాడుకున్నప్పుడు యుద్ధం అవుతుంది, కానీ ఒకవైపు నుంచి అంటే పులి మేకను తినడానికి వచ్చినప్పుడు దాన్ని యుద్ధం అనరు, అంటే దాడి అంటారు దాన్ని. ఆ దాడి ఏదైతే ఉందో మేము ముందుగా మీ టీవీ ద్వారా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఆర్ఎంపీ అని పెట్టుకోకూడదంటే వీళ్ళని తయారు చేసింది ఎవరు? ఈ ఆర్ఎంపీల పుట్టుకకు కారణం ఎవరు? ఇవాళ ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో వాళ్ళు పుట్టక ముందు కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు, గిరిజన ప్రాంతాలల్లో, దళిత వాడాలల్లా, కార్మిక వాడాలల్లా ఏ రకమైన వైద్యం అందని ఆకు పసరు, భూత వైద్యం, పేత వైద్యం ఇలాంటి వైద్యాలు అందుతున్న తరుణంలో కన్న తల్లిని ఉన్న ఊరుని ఇడిచి మీరు తయారు చేసినటువంటి వీళ్ళే కాంపౌండర్స్ గా పెట్టుకొని 5 ఏళ్ళు 10 ఏళ్ళు పని చేయించుకొని వాళ్ళని గ్రామాలకు పంపించిన తర్వాత గ్రామాలలో వైద్యం చేస్తున్నటువంటి మీ శిష్యులే వీళ్ళంతా ఆర్ఎంపీలు పిఎంపీలు. వీరి పుట్టుకకు కారణం మీరే. ఈ పుట్టుకకు కారణమైన మీరు ఇవాళ వాళ్ళపైన విచ్చలవిడిగా దాడులు చేయడం అనేది అసలు మీకు ఎవరిచ్చిన అధికారం దాడులు చేసే అధికారం? అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారము వాళ్ళ మెంబర్స్ సంబంధించి ఖచ్చితంగా మా రూల్స్ ప్రకారం కూడా మేము తనిఖీలు చేసే హక్కు మాకు ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. మేము వాళ్ళ మెంబర్లమే కానప్పుడు మా మీద ఎందుకు దాడులు చేస్తారు? మేమేమైనా ఎంబీబీఎస్ చదివినవా, ఎంఎస్ చదివినవా, గైనకాలజిస్టులమా, న్యూరాలజిస్టులమా, నెప్రాలజిస్టులమా? మీరు మీ ఎంబీబీఎస్ చేసి ఆ ఎంబీబీఎస్ పరిధి దాటి ఇంకేదన్నా వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ కార్పొరేట్ శక్తులుగా ఉద్భవించి ప్రజల రక్తాన్ని జనగల్లాగా తాగేటువంటి వాళ్ళు, అవసరం ఉన్న అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసేవాళ్ళు, ఇవాళ మాతృత్వమైనటువంటి కన్నతల్లి గర్భాన్ని కూడా కోసి అసలు పిల్లలు లేకుండా ఉండడానికి చేసేటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం పోయి ఇలా గ్రామాలకు మీరు పోవాలి. మీరు పోతలేరు. మేము పోయి వైద్యం చేస్తున్నాం, అమ్మ పెట్టదు అడక తిననివ్వదు. ఇదేమో పద్ధతి ఇది? మా దగ్గర మా ఆసుపత్రుల్లో లేనటువంటి మందులు కూడా ఏదైతే స్టెరాయిడ్స్ లాంటివి 5 ml 10 ml కావచ్చు, ఇతర మెడిసిన్స్కి సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా తమ దగ్గర లేనటువంటి సంబంధించి కూడా ఆర్ఎంపీస్ వద్ద కొనసాగుతున్నాయి, వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. వారికి ఇవి ఎలా దొరుకుతా ఉన్నాయి అనేది కూడా వారు ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోపక్క వైద్యం వికటించి వీరు చేసేటువంటి ఆర్ఎంపీలు చేసేటువంటి వైద్యం వికటించి మరణాలకు కూడా దారి తీస్తుంది
అనేది చెప్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? నేను ఐఎంఏ డాక్టర్స్ కును ఇప్పుడు ఏదైతే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకు సవాల్ విసురుతున్నా. అసలు ఒక సంవత్సరం పరిధులను తీసుకొని, ఒక సంవత్సరంలో మీ చేతిలో చచ్చిన వాళ్ళెంత, కార్పొరేట్ హాస్పిటల్‌లో చచ్చిన వాళ్ళెంత, ప్రభుత్వ ఆసుపత్రిలో చంచిన వాళ్ళెంత, అదే ఆర్ఎంపీ, పీఎంపీల చేతిలో చచ్చిన వాళ్ళెంత ఒక్కసారి లెక్క తీయండి. మేము బహిరంగంగా విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఈ మీడియా ఉన్నదని, లేకపోతే మీరు చెప్తే ప్రచారం జరుగుతుందని, మీరు చెప్పంగానే అన్ని జరుగుతాయని, లేదా మీరు మా హాస్పిటల్లో అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టడానికి, కేసులు పెట్టడానికి మేము ప్రయత్నం చేసినా ఏదైనా మాకు చెల్లుబాటు అవుతుందని అబద్ధపు తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ మీ హాస్పిటల్కి ఒక రోగి వచ్చిన తర్వాత మీరు వారికి ట్రీట్మెంట్ చేస్తారు. వారికి ఒక వారం రోజులకు 10 రోజులకు మందులు రాస్తారు. వారికి ఐవి ఇంజెక్షన్ ఇచ్చేటివి రాస్తారు. ఆ రాసిన ఇంజెక్షన్స్ తీసుకుపోయి వాళ్ళు ఇచ్చి కట్ చేసి ఆ చెత్తపుట్టలు వేసుకుంటే వీటిని చూపెట్టి వీళ్ళు స్టెరాయిడ్స్ వాడుతున్నారు, వీళ్ళ దగ్గర ఈ మందులు దొరుకుతున్నాయని తప్పుడు బోకస్ ప్రచారం చేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, మా పరిధి ఎంత, మా దగ్గర స్కానర్స్ ఉండవు, పెద్ద ఎక్విప్మెంట్ ఉండవు, మా దగ్గర ఎక్స్రేలు ఉండవు. మా దగ్గర కేవలం వాళ్ళు వస్తే థర్మామీటర్ పెట్టి జ్వరం చూడడం, స్థానికంగా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం, ఏదన్నా జ్వరం ఉంటే మా పరిధిలో తాత్కాలికంగా టాబ్లెట్ గోలు ఇవ్వడం, ఆ తర్వాత మా పరిధి దాటిన తర్వాత ఏరియా హాస్పిటల్ అందుబాటులో ఎక్కడన్నా ఎంబీబీఎస్ డాక్టరు, ఆ తర్వాత ఇంకా పెద్దగా ఏదైనా ఉంటే అక్కడికి పోయి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోండి అనే చెప్తాం. అంటే మీరు సర్జరీలు కూడా చేస్తారు కదా అని అంటున్నారు హాస్పిటల్. మేము సర్జరీలు చేయడానికి మేము సర్జన్స్ కాదు. వాళ్ళు చెప్పే అబద్ధ ప్రచారం, వాళ్ళు ఎంబీబీఎస్ చేసి వాళ్ళు సర్జరీ చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు నిజంగా చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే మీ ఐఎంఏ సంఘంలో సభ్యులైనటువంటి వాళ్ళు ఎంతవరకు గుండె మీద చేసుకొని కన్న తల్లికి కన్న బిడ్డకైతే వైద్యం చేయొచ్చా? ఇవాళ ప్రపంచ దేశాల్లో 60 దేశాలు నిషేధించబడ్డటువంటి దుర్మార్గమైన మందులను వాడి ఇవాళ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాం. అసలు మీకు మనస్సాక్షి ఉందా? మీరు మనుషుల్లాగా వ్యవహరిస్తున్నారా? మీకు అసలు నిజాయితీ ఉందా? ఇవాళ మీరు వాడే మందుల మూలంగానే విషతులు ఏమైతుంది? కూలర్ల కోసం, ఏసీల కోసం, కార్ల కోసం, బిల్డింగ్ల కోసం, కమిషన్ల కోసం మీరు చేయని కక్కుర్తి అంటూ లేదు. ఇవాళ ఎవడిని అవమానపరుస్తారు? మేము ప్రజల్లో బతుకుతున్నాం. మా కన్న తల్లిని, ఉన్న ఊరును, పుట్టిన గ్రామాన్ని వదిలేసి మారుమూల ప్రాంతాలు సిరిపొరియు, నార్నూరు, జేనూరు, ఇచ్చోడ, గుడత్నూరు, భద్రత్నూరు, బేల, తాంసి, తలమడుగు, నెన్నెల, కోటపల్లి దట్టమైన కీకారణ్యంలో విషజ్వరాలు వచ్చినాడు నీ మొగం ఎక్కడున్నది? 50 లక్షల నుంచి ₹1 కోటి ప్రభుత్వం మీ మీద ఖర్చు పెట్టి మిమ్మల్ని డాక్టర్లను చేస్తే 50% మంది పోయి అమెరికా లాంటి దేశాల్లో ఉంటారు, పట్టణాలలో ఉంటారు. మీరు ఉన్న ఊర్లో, మీరు పుట్టిన ఊర్లో ఎంత మంది వైద్యం చేస్తారో మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు ఎందుకు వైద్యులైనరు? ప్రజల కష్టాల్లో భాగస్వాములు కావాలి, వైద్యం చేయాలి, వీళ్ళని మంచిగా చూసుకోవాలని. మీ కన్న తల్లికి, మీ కన్న తండ్రికి మీరు పుట్టినప్పుడు వైద్యం ఎవరు చేసిరో మీ అమ్మమ్మను, మీ తాతను అడగని చెప్తారు. వ్యవస్థలో మార్పు రావాలి. మేము దానికి వ్యతిరేకం కాదు. అంటే ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారంటారు? వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం, మాకు తెలిసిన లెక్కల ప్రకారం 400 మంది పైన కేసులు పెట్టారు. ఈ కేసులు ఏం నిలిచేటి కాదు, ఈ కేసులు ఏం ఉండేటి కాదు. అంత మహత్తరమైన తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి మాకు మేము అనుకుంటే వీళ్ళు మమ్మల్ని పోలీసులను తీసుకొచ్చి దాడులు చేస్తున్నారు, కానీ వీళ్ళు వైద్యం ఎట్లా చేయగలుగుతారో మేము చూడగలం. కానీ మేము దాడిని కూడా మేము ఇప్పటి వరకు ప్రతిఘటించలేదు. ఒకవేళ దాన్ని మాది అలసత్వం అని, మాది పిరికితనం అని, మాది భయం అనుకుంటే ఆ ప్రతి దాడి జరిగిన నాడు తెలుస్తుంది. ప్రజలతో జరుగుతుంది ఆ దాడి, మేము అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చదువుకొని డాక్టర్ అయినావు, నువ్వు ఒక ఊర్లో వైద్యం చేయాలి, నువ్వు ఊర్లోకి వస్తలేవు, పోనీ మండలంకి వస్తలేవు, పట్టణంలో కూడా మెయిన్లో ఉంటాను, స్లమ్ములలో కూడా ఉంటలేవు, మేము వైద్యం చేస్తున్నాం. మరి రేపు మమ్మల్ని అందరు ఎలగొడితే వాళ్ళకి వైద్యం ఎవరు చేయాలి? మేము చేసే వైద్యం ఏంది? మేమే రైన్ అమ్ముతున్నామా, దొంగ మందులు అమ్ముతున్నామా, చీటింగ్ చేస్తున్నామా, మోసం చేస్తున్నామా, మత్తు పదార్థ అమ్ముతున్నామా, గంజాయి అమ్ముతున్నామా? మేము చేసేదేంటి? మమ్మల్ని చీటర్స్ ఎట్లా కేసులు పెడతారు? రాజకీయ నాయకులను కూడా మీరు కలుస్తా ఉన్నారు. మీరు ఇందిరా పార్క్‌లో ధర్నా ఏదైతే నిర్వహించారు, దీన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది. అసలు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? పొలిటికల్ పార్టీస్ కూడా మీకు ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నాయి? కేవలం ఓట్ల కోసమే 6 ఎంపీస్‌కి రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారని వారు ఆరోపిస్తా ఉన్నారు. మేము 1995లో మొట్టమొదటిసారి చెలో అసెంబ్లీ నిర్వహించి ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ చేసినాం ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉండే. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళని ఏమన్నామంటే, ఈ ప్రజలకు మీరు వైద్యం అందిస్తారా?
లేకుంటే మా అవసరం ఉందా లేదా చెప్పండి అని అడిగాము. లేదు మీ అవసరం ప్రజలకు ఉంది. మీరే వైద్యం అందించేది మీరే గనక ఇది అవసరం ఉన్నదని చెప్పి ఆ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయిండ్రు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికలకు ముందు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేము ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పినారు. వారు రాగానే జీవో నెంబర్ 1273 జీవో ఇచ్చారు. వాళ్ళు దీనికి నామ్స్ తయారు చేశారు. దానికి ముందు ఒక నిపుణుల కమిటీ వేశారు. 429 జీవో ఇచ్చి ఆ జీవో ద్వారా నిపుణుల కమిటీ 14 మందిని వేశారు. అందులో ఐఎంఏ ఉన్నది, వీళ్ళు ఉన్నారు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉంది, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి, మొత్తం మంది స్వచ్ఛంద సేవ సంస్థలను కూడా వేశారు. ఆ 14 మంది నిపుణుల కమిటీ ఏం నివేదిక ఇచ్చిందంటే వీళ్ళకు 1000 గంటలు 1 సంవత్సరం శిక్షణా తరగతులు ఇవ్వాలి. దీని మూలంగా ఏంటంటే వీళ్ళు కింద వైద్యం చేస్తారు. వీళ్ళ పరిధి దాటితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లేదంటే ఏరియా హాస్పిటల్, లేదంటే జిల్లా హాస్పిటల్, లేదంటే పెద్ద హాస్పిటల్ అసలు పంపిస్తారు. యాక్చువల్లీ మీ పరిధి ఏమేమి ఉంటాయంటారు? మీ పరిధి పరంగా ఏమేమి వైద్య సేవలు అందించాలి? మాకు వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారము మాకు శిక్షణ 1000 గంటలు ఇచ్చిండ్రు. 13,000 మందికి తెలంగాణలో శిక్షణ అయిపోయింది. వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించి సర్టిఫికెట్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. 1273 జీవో ప్రకారం. ఎప్పటి నుంచి ఆగిపోయిందంటారు? అది తెలంగాణ ఉద్యమం బలోపేతం అవుతున్నటువంటి క్రమంలో 2010 వరకు జరిగినటువంటి శిక్షణ తరగతులు 11 తర్వాత ఆగిపోయినాయి. అది ఆగిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది 14లో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ కూడా ఎన్నికల మేనిఫెస్టో పెట్టి మేము ఆర్ఎంపీలకు సర్టిఫికేట్ ఇస్తాం, గుర్తింపు ఇస్తాం అని చెప్పినారు. వాళ్ళు కూడా ఒక 428 జీవో ఇచ్చిండ్రు. వాళ్ళు కూడా సెంటర్స్ 2 పెట్టారు. ఆ సెంటర్స్ జరగలేదు. ఆ 10 సంవత్సరాల కాలంలో అది కాలయాపన చేసుకుంటూ జరిగింది. అంటే అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి 429 ఇచ్చాడు, 1273 జీవో ఇచ్చాడు, వీళ్ళు కేసీఆర్ వచ్చిన తర్వాత 428 జీవో ఇచ్చాడు. ఈ జీవోలో కూడా మేము రాజకీయ నాయకుల మీద ఇన్ఫ్లుయెన్స్ కాదు, ప్రజలకు ఆ అవసరం ఉంది. ఇవాళ ప్రపంచంలో మనకన్నా అంతకు ముందు అత్యధిక జనాభా ఉన్న చైనా దేశంలో 20 లక్షల మందిని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ బేర్ ఫుడ్ డాక్టర్గా చేసినటువంటి దేశం. ఇవాళ మన దేశంలో అత్యధిక జనాభా దాటిపోయింది. ఇవాళ మేము నామ్స్ రూల్స్ అని చెప్తున్నారు. ఎక్కడన్నా డబ్బులు తీసుకున్న తర్వాతనే పేషెంట్ చూడాలని నామ్స్ ఉందా? పేదవాడు లేడా? నువ్వు వైద్యం చేసేటప్పుడు నేర్చుకునేటప్పుడు పేదవాళ్ళకు వైద్యం చేయాలని లేదా? కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, వికలాంగులకు వీళ్ళకి వైద్యం చేయాలని లేదా? ఇవాళ వైద్యుడు అనేవాడు దేవుడితో సమానం. నువ్వు డబ్బు చూడకుండా, నువ్వు రిసిప్ట్ కట్ చేసుకోకుండా ఎవరికన్నా ఫ్రీగా వైద్యం చేసిన దాఖలాలు ఉన్నాయా? మేం చేస్తున్నాం. ధనవంతరి వారసులుగా ఆయన దగ్గర ఉన్నా లేకున్నా వచ్చినా ఇచ్చినా ఇయ్యకున్నా దండం పెడితే ఆయనకు మందిచ్చి గోలిచ్చి. అయితే మీరు ధన్వంతరి వారసులు అని చెప్తున్నారు. మరో పక్క అలోపతి మెడిసిన్స్ మీరు ఇస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? మాకు నేర్పించిందే అలోపతి వైద్యం. నేరస్తులం మేము కాదు. మా గురువులైనటువంటి ఎంబీబీఎస్ డాక్టర్స్ మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. గవర్నమెంట్ అడిగింది నువ్వు ఏ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ట్రైనింగ్ చేసినావు అని. ఆ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర 3 సంవత్సరాలు శిక్షణ పొందిన సర్టిఫికేట్. ప్రజెంట్ మీ డిమాండ్స్ ఏమంటారు? మా డిమాండ్స్ ఈరోజు ట్రైనింగ్ అయిపోయినటువంటి ఆర్ఎంపీ పిఎంపీలకు అందరికీ శిక్షణ ఇవ్వాలి. మిగతా ట్రైనింగ్ కాని వాళ్ళకి అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అండర్ ఏజ్ పేరు మీద అప్పుడు డీడీ కట్టినటువంటి 200 రూపాయలు డీడీ కట్టి 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండి 3 సంవత్సరాలు ఎంబీబీఎస్ దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఇవ్వాలన్నారు. అప్పుడు ఉన్నటువంటి అంచనా ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వాలి. పెట్టినటువంటి కేసులు బేసరిగా ఎత్తివేయాలి. ఈ దాడులన్నీ ఆపివేయాలి. మొన్న మేము ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ చేసినాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ను ఇచ్చాము. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ బతుకులు మారితే అని ఆశించి కొట్లాడిన కోదండరాం రెడ్డి గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు. మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి వాళ్ళం. మా బతుకులు మారితే తెలంగాణ వస్తే అనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తారు అనుకోలే. మేము ఆత్మగౌరవం ఇప్పటికే 2-3 ఉపాధి లేక కేసులు పెడితే చనిపోయినరు. రేపు ఎక్కడన్నా ఏ ఆర్ఎంపీకి కానీ ఏదైనా అఘాయిత్యం చేసుకొని చనిపోతే దానికి పూర్తి బాధ్యత ఐఎంఏ వహించాల్సి ఉంటది. ఆ జరగబోయే పరిణామాలకు ఐఎంఏ డాక్టర్స్ కానీ ఇలా ఏదో ఇది చెప్పుకొని తిరిగేటోళ్ళే వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటది. మేము అనేది ఏంటంటే మా పరిధి లేదని మీరు అంటున్నారు. అయ్యా మీరు జీవో ఇచ్చి మాకు శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి మా పరిధి విధించండి, మేము ఆ పరిధిలోనే చేస్తాం. గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం మాకు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చిండ్రు, సర్టిఫికెట్ ఇవ్వకపోతే సర్కార్ది తప్పు, ట్రైనింగ్ ఇవ్వకపోతే కూడా మీది తప్పు. ట్రైనింగ్ ఎవరు ఇచ్చారండి మాకు? ఐఎంఐ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఇచ్చిండ్రు.
వైద్య విధాన పరిషత్, పారా మెడికల్ బోర్డు, హెచ్ఎంఆర్ఐ వీళ్ళందరూ కలిసి పుస్తకాలు తయారు చేసి, బుక్కులు, సీడీలు తయారు చేసి మాకు శిక్షణ ఇచ్చిండ్రు. అయితే ఒక్క విషయము, మీరు ప్రభుత్వం పెద్దలను కలిశారు. ఉమ్, దాంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా కలవడం జరిగింది. ఇంతకీ మీరు ప్రతి రాజకీయ నాయకుడు తలుపు తట్టారు. ఏమైనా రెస్పాన్స్ వస్తుందా మీకు అసలు? 100% ఈ ప్రభుత్వం మాకు గుర్తింపు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి మీటింగ్లో మాట్లాడి చెప్పారు. హెల్త్ మినిస్టర్ దగ్గరికి మా ప్రతినిధి బృందం వెళ్ళి కలిసాము. మీరు గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని మాకు ట్రైనింగ్ అయిపోయి ఉన్నాం కనుక మీరు దాన్ని పరిశీలించి ఇవ్వండి, మాకు కొత్త జీవోలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వండి, శిక్షణ లేని వాళ్ళకి శిక్షణ ఇవ్వండి. ఇది సింగిల్ టైం సెటిల్మెంట్, మళ్ళా ఉత్పత్తి కాకూడదు కనుక వీళ్ళకు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చి క్లోజ్ చేయాలని చెప్పి మేము చెప్పినాం. దానికి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి తప్పకుండా తప్పకుండా అందరి గుర్తింపు వచ్చే విధంగా చూస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, వైద్య అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. చివరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఆర్ఎంపీలు ఉంటారు? ఈ రాష్ట్రంలో ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు 13,000 మంది, కంప్లీట్ గా పూర్తి సంవత్సర కాలం ట్రైనింగ్ 1000 గంటలైన వాళ్ళు 13,000 మంది ఉన్నారు. అదే విధంగా ట్రైనింగ్ మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళు, ట్రైనింగ్ అసలే కానటువంటి వాళ్ళు కలుపుకుంటే 36,000 పైచిలకు గ్రామీణ వైద్యులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి ఉన్నారు. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం ట్రైనింగ్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోపక్క ఏదైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, ఐఎంఏ కూడా తమపై చేస్తున్నటువంటి తనిఖీలను, దాడులను ఆపివేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత ఖచ్చితంగా వారే బాధ్యత వహించాలనేది కూడా వారు చెప్తున్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద అటు ఆర్ఎంపీ వర్సెస్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏదైతే వివాదం తారాస్థాయికి చేరుకుందనేది మాత్రం మనం చెప్పొచ్చు.